పేరు ప్రస్తావించకుండానే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై సెటైర్లు వేశారు విజయవాడ వైసీపీ లోక్సభ అభ్యర్థి కేసినేని నాని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును బీసీలకు ఇస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి ఓ బిజినెస్ మ్యాన్కి ఇవ్వబోతుందని ఎద్దేవా చేశారు. పేదలు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ ధనికులకు టికెట్ ఇస్తుందని దుయ్యబట్టారు. అయినా 2 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయని వ్యక్తిని ఎందుకు నిలబెడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరపున సుజనా చౌదరి బరిలోకి దిగుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. దీనిపై కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. కానీ విజయవాడ ఎంపీగా ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న కేసినేని నాని మాత్రం దీనిపై ఘాటుగా స్పందించారు. విజయవాడ పశ్చిమ సీటు అయితే ముస్లింలకు ఇవ్వాలి, లేదంటే బీసీలకు ఇవ్వాలని, అలా కాకుండా బీజేపీ తరపున ధనికుడైన ఓ బిజినెస్ మ్యాన్ కు ఇవ్వబోతున్నారని విమర్శించారు. జనసేన బీసీ నేత పోతినేని మహేష్ ను కాదని చార్టర్ ఫ్లైట్లలో తిరిగే వారికి టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు 2 ఏళ్ల పాటుగా కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఏమీ చేయని వ్యక్తిని ఇక్కడ తిరిగి ఎలా నిలబెడతారంటూ ఎన్డీఏ పార్టీలను ప్రశ్నించారు. చార్టర్డ్ ఫ్లైట్స్ లో తిరిగి ఆ వ్యాపారవేత్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలడని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ సొంత పార్టీ వైసీపీ నాయకులకు సూచించారు. ఇదిలా ఉంటే కేసినేని నాని వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ప్రత్యర్థిగా తన నియోజకవర్గంలో పోటీ చేయనప్పటికీ పక్క నియోజకవర్గం గురించి ఇంత పట్టింపు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తాము గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, నాని ఉచిత సలహాలు అక్కర్లేదని ఇంకొందరు చెప్పుకుంటున్నారు. మరికొందరైతే అసలు అభ్యర్థిని ప్రకటించక ముందే ప్రత్యర్థులు ఎందుకలా వణుకుపోతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.